ఇప్పుడే ఒక ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఒక న్యూస్ వచ్చిందండి తులసి చంద్ గారి గురించి. అది వచ్చేసి మనకి ఆమె పేరు క్యాథరిన్ అని, ఆమె క్రిస్టియానిటీ అని, సో అందుకే ఆమె బీజేపీని బాగా ప్రశ్నిస్తుంది అనేది బాగా పోస్ట్ పెట్టడం జరిగింది ఎవరో. అది వచ్చేసి మనకి బాగా వైరల్ అయింది. దాని కింద కామెంట్స్లో కొట్టుకుంటున్నారు. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి అని అంటే, సో మీరు బీజేపీకి సపోర్ట్ చేస్తుండొచ్చు, దేనికైనా సపోర్ట్ చేస్తుండొచ్చు, మీరు ఏ పార్టీ అయినా పర్లేదు, కానీ ఇక్కడ మనం పార్టీలను ఎన్నుకున్నదే వాళ్ళు ఏదైనా పని చేయకపోతే ప్రశ్నించడానికి. సో ఆ ప్రశ్నించడం ఎవరు చేస్తారు? మీరు ఇలా భజన కొడుతూ పోతే. ఇప్పుడు మనకి మోదీ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ జరిగింది, అలాగే మోడీలో ఉన్న లోపాలు కూడా ఉన్నాయి కదా. మనకి వచ్చిన తర్వాత మనకి మన భారతదేశం అనేది ఎలా ఉందో, ఎంత కిందికి పడిపోయిందో కూడా తెలుసుకోవాలి కదా. డెవలప్మెంట్ అనేది బయట దేశాలకు వాళ్ళకి కనబడుతుంది, లోపల మనకింత డెవలప్మెంట్ అయిందో మనకు కూడా తెలుసు కదా. అప్పటి నుంచి మనకి జాబ్స్ అనేటివి పడుతున్నాయా? అవి కూడా లేదు కదా. ఎవరికైనా మనకి హెల్త్ది కానీ మనకి సెంట్రల్ నుంచి ఏదైనా స్కీమ్ వస్తుందా? లేదు కదా. సో అవి కూడా మాట్లాడాలి కదా. సో మీరు ప్రశ్నించరు, మీకు ప్రశ్నించే తత్వం లేదు. సో ప్రశ్నించే వాళ్ళని ఎందుకు ఆపుతున్నారు? ఏదన్నా అంటే మేము హిందుత్వవాదులు అంటే మేము హిందువులం కదా. బొట్టు పెట్టుకుంటేనే హిందువా? గుడికి వెళ్తేనే హిందువా? దేవుణ్ణి మొక్కితేనే హిందువా? మీరే చెప్పండి, మరి హిందూ ఎలా అవుతాడు? హిందూకు ఒక అంటే ఇప్పుడు నాస్తికులు హిందువులు కదా, అంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఓన్లీ హిందువులు కాదా? మనిషిని నమ్మేటోళ్ళు హిందువులా కాదా? అసలు మన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నదే మనం ప్రశ్నించడానికి. సో ఇలా ప్రశ్నించే వాళ్ళు చాలా కొద్ది మంది ఉన్నారు. అందులో ధైర్యవంతులు చాలా, అందులో లేడీస్లో ప్రశ్నిస్తున్నారు అని అంటే వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాలి. అలాంటిది పోయి మీరు ఒక మతం ముసుగులోనో ఒక దేవుని ముసుగులోనో వాళ్ళకు డబ్బాలన్నిటి మీరెందుకు కొడుతున్నారు? వాడి దేవుడు ముసుగులు కానీ మతం పార్టీ ముసుగులు కానీ ఏం చేసినా కానీ కరెక్ట్ అయిపోతుందా? ఇది ఒక్కసారి ఆలోచించాలి మన భారతదేశం గురించి. మన భారతదేశం ఏం రాచరిక దేశం కాదు, లౌకిక దేశం. మీకు తెలిసినా తెలియకపోయినా గుర్తుంచుకోండి. నేను ఆమెకు సపోర్ట్గా మాట్లాడట్లేదు. ఎందుకు ఇలా ఫేక్ వార్తల్ని కూడా సృష్టిస్తున్నారు అనేది అంతే. థ్యాంక్ యూ గైస్.